హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జనస్ వరల్డ్. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. షార్ట్ ఆల్రెడీ చూసేసి ఉంటారు పాటికి. చూసారా, ఈ శారీ అయితే పెట్టింది వద్దు అన్న. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంతే కదా, వాళ్ళ మమ్మీ కూడా చాలా బాగా మాట్లాడతారు. అయితే ఈ శారీ అయితే పెట్టారు. ఈ శారీ ఒకసారి కట్టుకోవాలి, నాకు బాగా నచ్చింది అనమాట. చాలా మెత్తగా ఉంది. నా శారీస్ అన్నీ చూసినా ఇట్లాంటివే ఉంటాయి. నేను అంటే స్టార్టింగ్లో కొనుక్కున్నాను, ఇప్పుడు ఏమీ కొనుక్కోవట్లేదు, ఏమీ షాపింగ్ చేయట్లేదు కాబట్టి నా దగ్గర ఇప్పుడు ఏమి ఉండట్లేదు. కానీ నా దగ్గర పాతవన్నీ ఇవే శారీస్ అనమాట. ఇట్లాంటివి ఉంటాయి, జార్జెట్. చాలా బాగుంటుంది కట్టుకుంటే. 2-3 సార్లు కట్టుకున్న తర్వాత డ్రెస్ కుట్టించేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రెస్ అయితే ఎప్పుడు వేసుకుంటూ ఉంటాము, తన గుర్తుగా ఉంటుంది కదా, అందుకనేసి అయితే డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా ఉంది? శారీ నచ్చిందా? చాలా బాగా నచ్చింది నాకైతే. ఫ్లవర్స్ వచ్చి ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. వేసుకుందాం, టైం కోసం చూస్తూ ఉన్నాను. అలాగే నిన్న ఒక ట్రైపాడ్ ఇది కూడా కొన్నాను. అవి ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను బ్లాగ్లో చూపిస్తాను అనమాట. ఏంటి అంటే ట్రైపాడ్ స్టాండ్ 2 టైప్స్ తీసుకున్నాను అనమాట. నేను షార్ట్లో చూపించాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఒక ట్రైపాడ్ అనమాట. ఇది నా దగ్గర పాతదానికన్నా చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది అనమాట. ఒక్క నిమిషం. పాత దాని మీద చాలా బాగుంది, అందుకని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడలో, అక్కడ కన్నా క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సెట్ ఒక్కటే 600 అలా తీసుకుంటారండి ఎన్టీఆర్ కాంప్లెక్స్లో. నేను ఆల్రెడీ రేట్ అయితే కనుక్కున్నాను. అసలు చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది అనమాట. ఇది మనం 2 వేరియస్గా కూడా మనం పెట్టుకోవచ్చు ఫోన్ అనేది. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. ఇదొకటి, ఇంకోటి అయితే తీసుకున్నాను, చూపిస్తాను వెయిట్. ఇదొకటి అనమాట. మనం ఈటింగ్ వీడియోస్ ఏమైనా చేసినప్పుడు, కాంపిటీషన్లో కానీ ఏదైనా చేసినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది నాకు 120 రూపీస్ పడింది. ఆన్లైన్లో చూస్తే 250, 270 అలా ఉంది, కానీ ఇది 120కి వచ్చేసింది అనమాట నాకు. ఇప్పుడు నీకు ఫస్ట్ ఒక ట్రైపాడ్ స్టాండ్ చూపించాను కదా, దానికి రింగ్ లైట్ కూడా వచ్చింది అనమాట. 30 సెంటీమీటర్స్ 12 ఇంచెస్ అనమాట. 12 ఇంచెస్ది వచ్చింది రింగ్ లైట్. నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇంకా ట్రైపాడ్ స్టాండ్ మొత్తం కలిపేసి నాకు 800 పడింది. 800కి రింగ్ లైట్తో పాటు వస్తుందంటే బెటరే కదా అనిపించింది నాకైతే డీల్. దాంతోపాటు ఇటు కావాలి రొటేట్ చేసుకోవడానికి ఒక నిబ్ అయితే ఇచ్చారు. ఈ సైజ్ అనమాట, తీస్తే ఈ సైజ్ ఉంటుంది. ఇది నా వరల్డ్ అనమాట, పాతది. ఇది పాతది. ఇప్పుడు మనకి వచ్చింది వచ్చేసి ఇదనమాట. దీనికి ఇది న్యూది అనమాట, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అనిపించింది. ఇది కొత్తది, ఇది పాతది. నేను ఇప్పుడు వాడేది కూడా ఇప్పుడు పాత స్టాండే. ఆ స్టాండ్ కోసం నేను కొనుక్కున్న రింగ్ లైట్ అనమాట. ఇది ఈ ట్రైపాడ్కి వచ్చింది. ఇది ప్లస్ ఇది నాకు 800కి వచ్చింది. ఇది వచ్చేసి 120 రూపీస్కి వచ్చింది. డీల్ అనేది మంచిదా కాదా, అంటే తక్కువకి వచ్చిందా, ఎక్కువ పెట్టేశాను అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే వర్త్ అనిపించింది అబ్బా. మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి, నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం ఏదన్నా కొనేటప్పుడు ఆ రేట్కి బార్గెన్ చేయడం కానీ, ఆ రేట్కి వస్తేనే తీసుకుంటాం కానీ, ఏదో ఒకటి చేస్తాను. దీనికి వచ్చేసి బాక్స్ అది కాకుండా మనకి బ్యాగ్ అయితే ఇచ్చారు. దీనికి బ్యాగ్ ఇచ్చారు అన్నమాట. బ్యాగ్ అడిగితే బ్యాగ్ ఇచ్చారు. నేనైతే విడిగా లాంగ్ వీడియో అలాంటివి ఏమీ తీయలేదు, జస్ట్ షార్ట్ కోసం ఏదో చిన్న బైట్స్ అయితే తీసుకున్నాను. ఆ షార్ట్ వచ్చేసి రిలీజ్ అయిపోయి ఉంటుంది పాటికి, కాబట్టి చూసే ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ రిలేటెడ్ వీడియోస్లో కూడా నేను పెడతాను అబ్బా, ఆ షార్ట్ లింక్ అనేది ట్యాగ్ చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే నేను ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటాను, ఏంటి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. నేను ఎలాంటి పనులు చేసుకుంటూ ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనేది వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఆ వీడియో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా దుప్పట్లు అవన్నీ మడత పెట్టేశాను. డోర్ కర్టన్లు అవి కూడా ఆల్రెడీ మడత పెట్టేశాను అనమాట. దాని తర్వాత ఇంకా షూట్ చేద్దాంలే అని చెప్పి అప్పుడు గుర్తుకొచ్చి నేనైతే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అన్నీ చిన్న బైట్సే ఉంటాయండి, ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ లేదని ఆల్రెడీ చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఎక్కువ షూట్ అయితే అవ్వలేదు. దాని గురించి నేను ఎక్కువ షూట్ అయితే చేయలేదన్నమాట. ఇంకా నేను మా ఆయన ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం కాబట్టి ఈ రోజు నుండి మంచి వ్లాగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లు కొట్టుకుంటే నోటిఫికేషన్స్ అనేవి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా వస్తాయి అన్నమాట. కమ్యూనిటీ పోస్టులు కూడా కొంచెం చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు నేను వీడియో పెడతానా లేదా అనేది నేను కమ్యూనిటీ పోస్టులో పెడుతున్నాను కాబట్టి దాంట్లో కూడా చూస్తే మీకు తెలుస్తుంది నేను పెడుతున్నానా లేదా అని. ఇంకా దాని తర్వాత బట్టలన్నీ మడత పెట్టేసుకొని నేనైతే ఇంకా ఆర్మర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చూసారా హాల్లో ఇంకా ట్రైపాడ్ స్టాండ్స్ అవన్నీ నేను తీసుకొచ్చి
తీసుకొచ్చాము. ఇంకా అవన్నీ అట్లాగే ఉన్నాయి. ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్గానే ఉంటుంది ఎప్పుడు. ఇంకా అంట్లో కూడా నైట్ క్లీన్ చేసుకోలేదన్నమాట. 10:30, 12, 11 అయిపోయింది. దాని గురించి అయితే ఇంకేమీ క్లీన్ చేసుకోకుండా అట్లాగే పడుకున్నాము. ఇంకా తినేసి ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను, అవి కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా తర్వాత ఏసీ మెకానిక్ అయితే వచ్చాడు. అయితే అదంతా తీసేసారనమాట, ఏ పార్ట్కి ఆ పార్ట్. మొన్న చూపించాను కదా ఇలా ఉన్నాయి అని, దానికి ముందు పార్ట్ అనమాట ఇది. ఆ పార్ట్ అనేది పోయింది, అదైతే తీసుకొని వెళ్తే అక్కడ లీకేజ్లు అవన్నీ చూసి వెల్డింగ్ అవన్నీ పెట్టి చూసారనమాట. అప్పుడే మాకు ఏసీ అనేది పనిచేయడం అనేది స్టార్ట్ అయ్యింది. అసలు అప్పుడు దాకా ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాము. 4 సార్లు గ్యాస్ ఎక్కించినా కానీ లీక్ అవుతానే ఉంది. ఇక్కడ గ్రీజ్గా ఉంది కదా, అదేనమాట లీక్. అలా 4 లీక్లు అయితే ఉన్నాయి. వాటి మీద అవన్నీ వెల్డింగ్ పెట్టించుకొని తీసుకెళ్లారనమాట. రిపేర్ అయితే అది. దాని తర్వాత అవన్నీ చూపించాను. దాని తర్వాత అయితే నేను అంట్లో అవన్నీ క్లీన్ చేసుకుంటానికి అయితే వంటింట్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు పొయ్యి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అంట్లు కూడా అసలు షింక్ నిండిపోయిందండి. ఇంకా ఏమీ క్లీన్ చేసుకోలేదని చెప్పాను కదా, దానివల్ల మొత్తం షింక్ అయితే నిండిపోయింది. ఇంకా తిన్న ప్లేట్లు, గిన్నెలు, పచ్చడి, చామందుంపల పులుసు అవన్నీ కూడా అట్లాగే ఉండిపోయాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా తోముకుంటా ఇంకా టైం ల్యాప్స్లో అయితే పెట్టాను. ఇక్కడ కూడా కొంచెమే రికార్డ్ అయ్యిందనమాట. మధ్యలో 2-3 సార్లు ఫోన్ ఆగిపోయింది. మళ్ళీ నేను టైం ల్యాప్స్ పెట్టి మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసి అట్లా చేస్తే అప్పటికి ఆన్ అయ్యిందనమాట. ఇంకా అంట్లో ఎన్ని తోమేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు, ఈరోజు లంచ్ స్పెషల్స్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ప్లీజ్ అబ్బా, చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం సోపెట్టి తోమేసి ఇంకా అంట్లో ఎన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కల్కి మూవీ చూసారా, ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా బడ్జెట్ లేదు కాబట్టి నేనైతే చూడలేదు. టీవీలోకి వదులుతారు కదండి, ఇప్పుడు 1 మంత్ కాకపోతే 2nd మంత్ అయినా వదులుతారు కదా, అప్పుడైతే చూద్దామని చెప్పేసి ఏమీ వెళ్ళలేదన్నమాట. థియేటర్లో కూడా అసలు ఖాళీ లేవు, అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఇంకా అలాగే మీతో మాట్లాడుతూ అంట్లో అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. మా ఫ్రెండ్ ఫొటోస్ ఏమీ ఇంకా పెట్టట్లేదండి, కొంచెం పర్సనల్ ఇష్యూ, అందరికీ ఇష్టం ఉండదు కదా, దాని గురించి అయితే నేను పెట్టట్లేదనమాట. మా ఫ్రెండ్ అయితే చాలా బాగా మాట్లాడేది. మేము రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకోకపోయినా మాట్లాడుకున్నప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాము, హ్యాపీగా ఉంటాం అనమాట. కాబట్టి ఇంకా అందరూ అంతేలే అండి, ఇంకా అందరికీ మాట్లాడే అంత టైం ఉండదు. తనకు కూడా వాళ్ళ పిల్లోడితే సరిపోయి ఇంకా నా గురించి నాతో మాట్లాడి నా టైం వేస్ట్ అవన్నీ నేనే చేయను. ముందు నేనే ఎవరితోనూ మాట్లాడితే మాత్రం హ్యాపీగా మాట్లాడతాను అంతే. ఇంకా పొయ్యి కింద ప్లేట్లు అవి కూడా తీసేసి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. రేపు గురువారం కదండి, రేపు పూజ వ్లాగ్ అవన్నీ కూడా తీస్తానికి ట్రై చేస్తాను. పూజ ఎలాగా చేసుకుంటున్నాను, 4వ వారం అనమాట. మొన్న 3 వారాలు అయినాయి కదా, ఇప్పుడు 4వ వారం. పూలు అవన్నీ తెచ్చుకోవాలి సాయంత్రం వెళ్ళి. ఇంకా అవన్నీ చిన్న బైట్స్కి అయితే నేను షూట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా దాని తర్వాత అదంతా క్లీన్ చేసుకునేది ఇంకా షూట్ అవ్వలేదు. దాని తర్వాత మొత్తం వైపర్తో క్లీన్ చేసేసుకొని నేనైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇలా ముగ్గు పెట్టుకోవటం వల్ల చాలా మంచిదండి. ఇప్పుడు ఆగ్నేయ దీపాలు కూడా పెట్టుకుంటారు కొంతమంది. నేనైతే ఇంతవరకు పెట్టేదాన్ని కానీ ఇప్పుడు పెట్టట్లేదన్నమాట. నాకు స్పేస్ సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి అయితే పెట్టడం లేదు. ఇంకా పొయ్యి అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ డబ్బుల ముంత అలాగే పొయ్యి అన్నీ సెట్ చేసుకొని ముగ్గు అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత ఇటు పక్క కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట.
ఇటు పక్క కూడా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. దాని తర్వాత హాల్లోకి అయితే వచ్చేసి ఇంకా ట్రైపాడ్ స్టాండ్ అవన్నీ కూడా తీసి అక్కడ పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా బ్యాగ్ ఇచ్చారు అని, అదేనమాట బ్యాగ్. నేను మీషోలో కానీ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో కానీ కొన్నప్పుడు నాకైతే బ్యాగ్ అలాంటిది ఏమి ఇవ్వలేదు, బాక్సే. ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలని ఇబ్బందిగా ఉండేది. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లాగైతే ఉంది. మొత్తం ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి. ఇంకా ఎక్కడ అన్నీ సర్దేసుకొని బెడ్షీట్లు అవన్నీ కూడా ఒకసారి దులుపుకొని ఇళ్ళన్నీ ఊడ్చేసుకున్నాను అనమాట. ఇట్లా అయితే నా పనులన్నీ ఫినిష్ అయితే చేసుకున్నాను. సర్దుకున్నాను ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోయాను, మన వీడియోస్ వచ్చేసి మార్నింగ్ 11కి ఒక షార్ట్ వస్తుంది, 11:59కి లాంగ్ వీడియో వస్తుంది, 2కి ఒక షార్ట్ వీడియో వస్తుంది. అది కూడా మన ఓన్ వాయిస్తో వస్తుంది, మన ఓన్ కంటెంట్ అనమాట. అది ఏంటి అనేది చూసేయండి, ఓకేనా? చూసి కామెంట్ చేయండి. నేను చేసే పనులు కానీ లేకపోతే నేను ఏదైనా కొన్నా కానీ ఏదైనా మంచి అయినా చెడైనా నేను మీతోనే షేర్ చేసుకుంటాను. కాబట్టి షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, చూపిస్తూనే ఉంటాను. నా విషయంలో ఏ అప్డేట్స్ అయినా మీకు ఇస్తూనే ఉంటాను, ఓకేనా? కాబట్టి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కొక్క మంచి కామెంట్తో అయితే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.